వాయిస్ ఆఫ్ నేషన్. పటేల్గూడ రెయిన్బో మెడోస్ కాలనీలో ప్రభుత్వ భూమి మోసం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఫ్లాట్లుగా విక్రయించిన భారీ మోసం బయటపడింది. రెయిన్బో మెడోస్ కాలనీ సర్వే నెంబర్లు 208, 210 ప్రభుత్వ ఆస్తులే అయినప్పటికీ వాటిని హెచ్ఎండిఏ లేఅవుట్లుగా చూపిస్తూ రియల్టర్ నల్లూరి వెంకట నరసింహులు పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఫ్లాట్లు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఇళ్లను నిర్మించి 5 ఏళ్లకు పైగా నివసిస్తున్న తరువాత భూమి ప్రభుత్వానిదని తెలిసి బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు స్థానిక బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజును సంప్రదించగా ఆయన చర్యలు తీసుకుని అధికారుల ద్వారా ఏడీ సర్వే జరిపించారు. సర్వేలో భూమి ప్రభుత్వానిదే అది తేలింది. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అని ఈర్ల రాజు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ పరిష్కారం కల్పించాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆగేది లేదు. ఇది ఇక్కడ కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా భారీ ఎత్తున కూర్చోవాల్సి వస్తుంది. ఈ సమస్యను మాత్రం వదిలేదు లేదు. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఒక ఇల్లు మా జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోవడం అంటేనే ఒక కళ. అసంటి కళను ఇటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే డెవలపర్లు కావచ్చు, ఇలా చేసి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. దయచేసి మీ మీడియా కూడా మాకు సపోర్ట్ చేసి మాకు న్యాయం జరిగేదాకా మీరు చూడాల్సింది కోరుతున్నాం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలో గల రెయిన్బో మెడోస్ కాలనీ దగ్గర ఉండి మాట్లాడుతున్నాం. ఈ యొక్క రెయిన్బో మెడోస్ కాలనీ అనేది హెచ్ఎండి లేఅవుట్గా దీన్ని చేసి అమ్మడం జరిగింది. కానీ తీరా చూస్తే హెచ్ఎండి లేఅవుట్లో కూడా ప్రభుత్వ భూమిని 1 ఎకరా 6 గుంటల్లో ఇంచుమించుగా ఆక్రమించి సుమారు 40 ఇండ్లు కట్టి డెవలపర్లు ఎవరైతే ఉన్నారో వెంకట నరసింహ కానీ, ఇంటూరి నాగేశ్వరరావు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు ఆయన ఇంటూరి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్న కస్టమర్లకు అమ్మడం జరిగింది. అది అట్లా జరిగింది. ఇక్కడ ఇంకో 1 ఎకరా 6 గుంటల ప్రభుత్వ భూమి అని ఖాళీగా చూపెట్టి ఇన్ని రోజులు ఇది ప్రభుత్వ భూమి అని చూపెట్టారు. మొన్న ఎవరో దాన్ని మేము కొన్నామని వచ్చి ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పట్టా భూమి, నీ ఇండ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని చెప్పడంతో ఇక్కడ కొనుక్కున్న ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు అందరూ ఎంతో బాధకు గురైపోయి మా సొంటల దగ్గర రావడం జరిగింది. మేము వాళ్ళకి అండగా ఉంటామని దీని గత 2 నెలల నుంచి వాళ్ళ ఎంబడి ఉండి దీన్ని ఏం కథ అని తీస్తుంటే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఫస్ట్లో వచ్చింది 12 ఇండ్లే అని చెప్పారు. తర్వాత మన ఏడీ గారు సర్వే చేస్తే 40 ఇండ్లు వచ్చినాయి. 40 ఇండ్లలో కూడా 198 అనేది ప్రభుత్వ భూమి, కనీసం ఇలా మెన్షన్ కూడా లేదు. ఇదంటే మధ్యలో ఉంది, అది గోడ పంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి పట్టా భూమిని కూడా 199 భూమిని కూడా కొనకుండానే వెంచర్లు చేసి ఇల్లు కట్టి వాళ్ళకు ఒక 11 ఇండ్లు అమ్మిరు. ఆ సర్వే నెంబర్ ఇంట్లో లేదు. ఇలా ఏడీ సర్వే చేస్తే 199 కూడా ఇంట్లో ఉంది అన్నట్టు. ఇన్ని విషయాలు జరుగుతుంటే వాళ్ళ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉన్నత అధికారులు కానీ ఏం చేస్తున్నారని నేను అంటున్నా. ఎందుకంటే ఇది హెచ్ఎండి లేఅవుట్. హెచ్ఎండి లేఅవుట్ అంటే కళ్ళు మూసుకొని జనాలు కొంటారు. అంత మంచి లేఅవుట్. ఇక్కడ 2 పక్కకు అక్కడికి రింగ్ రోడ్డు, ఇక్కడ మన ఈ రోడ్డు ఉంది, ఇవంతా ఉంది. మనోళ్ళు ఈ 12 ఇండ్లు ఏదైతే 208, 210లో వచ్చిన ఇండ్లు బాగా తిరిగి డెవలపర్ తిరిగితే ఆయన ఒక ఎంఓఏ రాసిచ్చాడు. ఇది నేను కరెక్టే కట్టినా ఏం జరిగిందో తెలియదు. ఒక్కళ్ళ ప్రభుత్వ భూమి మీ ఇండ్లు ఉన్నాయంటే, ప్రభుత్వ భూమిలో మీ ఇండ్లు ఉన్నాయంటే నేను మీకు ఇండ్లు కట్టించే బాధ్యత నాది, దాన్ని మీరు నిరూపించండి అన్నాడు. నిరూపించండి అంటే వీళ్ళు అందరూ కలిసి
ఎంఆర్ఓ సర్వే చేయించారు. ఎంఆర్ఓ సర్వే చేపిస్తే దాన్ని ఒప్పుకోలేడు, అది ఎంతవరకు కరెక్ట్ అని. ఏడీ సర్వే వచ్చింది, ఏడీకి పెట్టారు, నెల 2 నెలలు తిరిగారు. సర్వే వచ్చిండు, సర్వే రోజు ఆయన ఒకటి వచ్చిండు. సర్వే చేస్తే ఈ 12 నెలలతో పాటు ఇంకా 40 ఇండ్లు రావడం జరిగిందని ప్రతిదీ మార్కింగ్ చేసి చూపెట్టి పోయారు. పంచనామా అయింది. పంచనామాల నేను అడిగిన వెంకట నరసింహన్ నువ్వు ఒప్పుకున్నావా అంటే అన్న ఏడీ సర్వే చేసినాక ఒప్పుకోవాలని ఆయన కూడా సంతకం పెట్టిండు. ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే ఏదైతే ఈ ఎంఓవి రాసిచ్చినావో వీళ్ళకు న్యాయం చెయ్యి, గవర్నమెంట్ దాంట్లో వచ్చినాయని డిక్లేరు, ఇది న్యాయం చేయమండి. ప్లస్ అట్లనే మొన్న ఏడీ గారు చేసినప్పుడు ఏదైతే మిగతా ఇండ్లు ఇంకా వచ్చినాయో వాళ్ళకుంటే ఏం చేస్తావో చెప్పు, లేదు అది గవర్నమెంట్లో లేదు అంటే నిరూపియ్యి.